ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ ఎస్తర్ గారు, హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. పెళ్ళి 16 డేస్కి డైవర్స్, అగైన్ బ్యాక్ టు మీ హోమ్ టౌన్, మళ్ళీ వచ్చి ఇక్కడ ఇలా అన్ని నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ చూసినప్పుడు ఒక అమ్మాయిగా చాలా చిన్న ఏజ్, ఏంటి లైఫ్ అంటే ఏమనిపించింది మీకు అసలు ఇవన్నీ చూసిన తర్వాత? దాట్ చిన్నప్పుడు మనం ఫెయిరీ టేల్స్ చూసి ఏదో అనుకుంటాం కదా, అది లైఫ్ కాదు. దట్ ఈస్ నాట్ లైఫ్, దిస్ ఈజ్ లైఫ్. లైఫ్ని మరీ అంత బ్లూ ప్రింట్ అనుకొని చాలా డ్రీమ్స్ కట్టి బ్రతికి, వీ షుడ్ ఆల్వేస్ బీ ఫీట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ సీ ఎవ్రీథింగ్ అండ్ ఆల్వేస్ బీ రెడీ ఫర్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. డోంట్ బీ స్టక్ టు అ ఇమేజ్. ఒక్క దీనికి స్టక్ అవ్వకండి. పరిస్థితిని బట్టి ఎలా పరిస్థితి వస్తుందని ఎవ్వరు చెప్పలేము. ఇప్పుడు యాక్సిడెంట్ లాంటిది, లేదా ఇప్పుడు డివోర్సే నాది జరిగినప్పుడు ఎంతమంది నవ్వుతున్నారు, కామెంట్స్ వేస్తున్నారు. ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా రేపటి రోజు వాళ్ళ పిల్లలకి ఇలా జరగవచ్చు అని? జరగకూడదా? జరగదా? లేదా వాళ్ళకే ఇప్పుడు ఏంటి, నాకు 16 డేస్లో అయింది, ఇంకొకరికి 16 ఇయర్స్లో జరగదా? 20 ఇయర్స్ తర్వాత బ్రేకప్ అవ్వదా? తెలియలేనిది ఏదో ఒకటి తెలుసుకొని అవ్వదా? ఎప్పుడైనా అవ్వచ్చు. ఇది ఏదో ఒక చెత్త ధైర్యం మనుషునికి ఎప్పుడు కూడా వెన్ వి రీడ్ అ క్రైమ్, అది ఎక్కడో జరిగింది, మనకు కాదు. కరోనా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వేవ్ ఇటలీలో వచ్చింది, ఇండియాలో రాదనుకున్నాము, రాలేదా? యాక్సిడెంట్ బయలుదేరేటప్పుడు ఎవరికి ఒక యాక్సిడెంట్ అవుతుందని చెప్తే బయలుదేరరు ఎవరును. అయినా ప్రతి ఒక్కరు ఒక ధైర్యంతో బయలుదేరుతారు, దట్ వీ విల్ రీచ్ సమ్వేర్. కొందరు రీచ్ అవుతారు, కొందరు దారిలో యాక్సిడెంట్ అయిపోతారు. కానీ ఒకరికి అయిపోయిందని అందరూ వెళ్ళడం మానేయరు. కానీ యాక్సిడెంట్ అవ్వడం అయితే నిజం, ఎవరికైనా అవ్వచ్చు. సో బీ ప్రిపేర్డ్, బీ కేర్ఫుల్. నాకు అవ్వదులే, అందరూ నా చుట్టూ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు మంచోలే, అది ఎక్కడో ఎవరికో జరిగింది. నో. డైవర్స్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు కదా, ఎప్పుడైనా సింగిల్గా కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది. నేను కూడా అనుకున్నాను. ఐ డిడ్ నాట్ నో, అంటే ఐ న్యూ దట్ ఐఎమ్ హిట్టింగ్ రాక్ బాటమ్. అన్ని నేను ఓపెన్గా ఇలా ఇప్పటికీ కూడా వెన్ ఐఎమ్ టాకింగ్ టుడే, నౌ ఐ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ లూజింగ్ ఎనీథింగ్. టుడే ఐ హ్యావ్ రీచ్డ్ దిస్, దాట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్. ఐఎమ్ హ్యాపీ. ఏదైనా పోగొట్టుకోవటం అనే భయం ఉంటే అన్నీ, ఆ భయం వల్ల అన్నీ చేస్తాం తప్పులు. బేరింగ్ సమ్వన్, ఎవరు మాకు చెత్త చేసినా బేర్ చేస్తాం. ఎందుకంటే వీఆర్ స్కేర్డ్ ఆఫ్ సంథింగ్. ఆ ఫియర్ వల్ల వీఆర్ బేరింగ్ టార్చర్, వీఆర్ బేరింగ్ అ రాంగ్ సిచ్యువేషన్. ఒక రాంగ్ అని తెలిసినా భరించుకుంటాం. ఎందుకంటే ఏదో ఒకటి అది ఆ బ్యాడ్ అయ్యే భయంతో. ఆ భయం అనేది లేని తర్వాత దెన్ యు ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. బట్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం నాకు భయం లేకపోయినా ఐ న్యూ వాట్ ఐ వాజ్ గెటింగ్ ఇన్ టు, ఐ వాజ్ రెడీ ఫర్ ఇట్. బట్ ఐ న్యూ దట్ ఇంత చేసి నా సమాజం ఎలా అంటే 99 మంచి థింగ్స్ చేసి ఒక్క చెత్త జరిగిన ఆ 99 మంచి థింగ్స్ని మర్చిపోతారు. ఆ ఒక్కదాన్నే పట్టుకొని కొడతారు మమ్మల్ని. ఇట్స్ లైక్ అ బ్రిక్. ఆ బ్రిక్ని పట్టుకొని హెడ్కి కొడుతూ ఉంటారు, కిందకెళ్ళు అంటూ ఉంటారు. సో ఐ న్యూ దట్ మీ ఓపెన్లీ సేయింగ్ దట్ ఐఎమ్ డివోర్స్డ్ ఇన్ అ ఫ్యామిలీ వేర్ నో డివోర్స్. నా ఫ్యామిలీలో ఎవరికి డివోర్స్ కాలేదు ఇప్పటివరకు. అండ్ మా ఇలా నేబర్స్లో కానీ సర్కిల్లో ఎక్కడ లేదు. మైన్ ఇస్ లైక్ ద ఫస్ట్ అండ్ అట్ దిస్ లెవెల్. మరి అమ్మా నాన్న ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ మీకే జరిగింది ఇంట్లో, చాలా బాధపడ్డారు. మీకన్నా ఎక్కువ ఏడ్చుంటారు పాపం. ఏడవలేదు, అంటే నా ముందు అయితే ఏడవలేదు. మీరైతే ఏడ్చేసారు. నేను మమ్మీ ముందు ఒకసారి ఏడ్చేసాను. అసలు ఎందుకు మీకు అంటే ఐ డి నాట్ వాంట్ టు బ్లేమ్ దెమ్. ఎందుకంటే వాళ్ళు కూడా నాకు మంచిదవ్వాలనే పాపం చేశారు. దే థాట్ హీ వాజ్ అ నైస్ గై. అందరూ పైకి చూసి ఎలా అనుకుంటారు, అలాగే మంచోడు, చాలా సాఫ్ట్ స్పోకన్, బాగా మాట్లాడతాడు, హంబల్, ఎంత స్వీట్, మన ఫ్యామిలీలో బాగా సెట్ అవుతారు అన్నట్టుగానే అమ్మాయితో హ్యాపీగా ఉంటే చాలు, ఎక్కడున్నా పర్లేదు. మమ్మీ చెప్పింది ఇంతే, నీతో ఎంత ఉంది ఏముంది, ఇది ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పారు ఫస్ట్ టైం కలిసినప్పుడు. నీతో ఏముంది ఏం లేదు, ఏం చేస్తావు ఏం అడగము, కానీ మా అమ్మాయిని హ్యాపీగా పెట్టుకో. ఆమె హ్యాపీనెస్ సాడ్నెస్ పంచుకుంటూ హ్యాపీగా ఆమెతో ఎక్కడుంటే అక్కడుండు, కానీ హ్యాపీగా ఉంటే చాలు, ఇంతే చెప్పింది. సో ఐ న్యూ వాట్ దే వాంటెడ్. అంతే అవ్వట్లేదు. అంటే మా పేరెంట్స్కి ఏదో పెద్ద పెద్ద కోరికలు లేవు, ఉన్నదంతా ఒక చిన్న కోరికలు కూడా అవ్వలేకపోయాం కదా. అంత డ్రీమ్స్ ఉండి ద డే ఐ గాట్ మ్యారీడ్ దే వర్ సో రిలీవ్డ్ దట్ ఓకే, ఒక మంచి థింగ్ జరిగింది, ఒక రిలీఫ్ అన్నట్టుగా. సో సడన్లీ టు టెల్ దెమ్ దట్ హోల్ థింగ్ ఈస్ బ్రోకన్, స్కాటర్డ్ was difficult. After that I was asking myself, I'm like, why is all this happening? Then because I read a lot of books, I pray a lot, I believe in God, I'm a strong believer in God. I feel that that is my motivation. నేను మనుషుల్ని నమ్మను, ఇప్పుడైతే అస్సలు నమ్మను. సో ఐ బిలీవ్ ఇన్ గాడ్. అండ్ ఎస్పెషల్లీ ఇది జరిగిన తర్వాత ఐ రియలీ ఫెల్ట్ లైక్ ట్రస్టింగ్ ఇన్ పీపుల్ ఈజ్ నాట్ రియలీ, అంత ట్రస్ట్ చేయకూడదు మనుషుల్ని. మరి గాడ్ని నమ్మితే గాడ్ చేయి వదలరు, కానీ ఇప్పుడు దాకా ఇది ఇంకా ప్రూవ్ అయ్యిందంతే. కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ దాట్ హెల్ప్ మీ అలాట్.
అండ్ దెన్ ఐ సెడ్ నో, మేబీ నేను ఏదో గ్రో అవ్వాలి ఉండి ఈ అంత సిచ్యువేషన్లో ఐ హ్యాడ్ టు గ్రో, ఐ హ్యాడ్ టు రియలైజ్ ఫార్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ మై లైఫ్. నేను ఇంకా జీవితంలో ఎక్కడో వెళ్ళాలని ఉండే చూడు, అక్కడ వెళ్ళడానికి నేను అప్పుడున్న అమాయకత్వం వర్కౌట్ కాదు. నేను గ్రో అవ్వాలి, నాకు ఇలాంటి దెబ్బలు తగలాలి, నేను ఈ దెబ్బల్ని బట్టి నేను స్ట్రాంగ్ అవ్వాలి. ఓన్లీ దెన్ ఐ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. మేబీ దిస్ వాజ్ దట్ నెక్స్ట్ లెవెల్. నేను అప్పుడున్న అమ్మాయి ఉంటే ఇలా వచ్చి కూర్చుని మాట్లాడే అమ్మాయియే కాదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అవన్నీ అవును, కానీ నాకు ఇంత క్లారిటీ లేకుండే. అంత క్లారిటీ లేనందుకే నేను అప్పుడు ఆ పరిస్థితిలో రీచ్ అయ్యాను. కానీ ఆ పరిస్థితి వల్ల నేను ఈ అమ్మాయి అయ్యాను ఈరోజు. And maybe this is where I had to sit. Maybe this is why God made me so strong. Maybe there is somewhere else I have to go which is more difficult, where I have to be stronger. That's why today I am here. So I started looking at it that way. One day at a time. ఒక్క రోజుకి ఒక్క రోజే. ఈ రోజుని నువ్వు గడిపితే నెక్స్ట్ రోజు. Slowly I started getting stronger. I healed. And at the same time I got this support from my family. నా పేరెంట్స్ కూడా నాకు ఒక్క రోజు నా చేయి వదలలేదు. నాకు ప్రేమించేవారు, నాకు సపోర్ట్ చేసేవారు, ఇండస్ట్రీ పరంగా కానీ మీడియా పరంగా కానీ. వర్క్ ఒక్క రోజు ఆగలేదు. సో దాట్ కెప్ట్ మై మైండ్ బిజీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందరితో కలిపి వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఐ లవ్ మై వర్క్. సో ఐ వాజ్ హ్యాపీ. I had people who kept me happy, who cared for me. So I started cheering up. మంచి థింగ్స్ని చూసి ఎంజాయ్ చేయడం జరిగింది. సో బ్యాడ్ థింగ్స్ని మర్చిపోవడం. All these things, one thing to another, I started growing again. సో డైవర్స్ అయిపోయిన తర్వాత మీరు కానీ నోయల్ కానీ మీరు తనకు పెట్టినా తను మీకు పెట్టిన లాస్ట్ మెసేజ్ అంటే ఏంటి? సో ఎవరిమైనా కానీ గురించి అనుకుంటా, కోర్టు గురించి లాస్ట్ అంటే వన్ మీటింగ్ వాజ్ ఇన్ ద కోర్ట్ ఫిజికల్ ఫేస్ టు ఫేస్. దాని తర్వాత అది వాజ్ దిస్ థింగ్ జూమ్ కాల్. ఎందుకంటే లాక్డౌన్ ఉండడం వల్ల జూమ్ కాల్లో సెకండ్ హియరింగ్ జరిగింది. సో అది కోఆర్డినేట్ చేయడం కానీ, అండ్ ఇది లాస్ట్ ఫైల్స్ ద డే ఐ పోస్టెడ్ ద డివోర్స్ వాజ్ ద డే ఐ రిసీవ్డ్ ద ఫైల్. 1st September ఐ రిసీవ్డ్ ఇట్ ఇన్ మై హ్యాండ్స్. అది చూసేంత వరకు నేను ఇది అనౌన్స్ చేయలేదు. సో దాట్ కోఆర్డినేషన్ అండ్ దట్స్ ఆల్. అది లాస్ట్ అనౌన్స్మెంట్ చేసిన రోజు వాజ్ ద లాస్ట్ డే. అంతే. లైఫ్ గురించి మీరు బాగుండాలి, లేకపోతే నువ్వు బాగుండాలని చెప్పి ఇలాంటి మెసేజ్లు ఏం లేవు. అది డ్రామా కదా, ఏం చెప్పదు అంటే ఐ రియలీ విష్, కానీ అలా టైప్ చేసి పోయం లాగా చెప్పడం లేదు. బట్ ఎస్, వెన్ ఐ లెఫ్ట్ హిమ్ ఓన్లీ ఐ హెడ్ సెడ్, అంటే ఏ రోజు నేను ఆ ఇల్లు మానేసి వచ్చానో అప్పుడే అన్నా, ఐ డూ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ యూ. మేబీ యూ విల్ ఫైండ్ సమ్మన్ హూ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ, హూ లైక్స్ యువర్ నేచర్. ఇవన్నీ బాగా కుదిరే వాళ్ళు కూడా ఉంటారు కదా, చాలా ఒకేలాగే ఇద్దరు మనుషులు ఉంటే నేచర్ ప్రాబ్లం కాదు, బికాస్ దే సేమ్ కైండ్ ఆర్ దే అండర్స్టాండ్ ఈచ్ అదర్. సో ఐ డెఫినెట్లీ విష్డ్ హిమ్ వెల్. ఐ సెడ్, నీకు ఐ am not the right person for you. You will find someone who is right for you and I hope you do. I wish you do అని చెప్పే వచ్చాను నేను. అండ్ ఇప్పుడు ఆల్సో ఐ విష్ if you find someone like him, well and good. Every person who is in this world deserves to be loved, to find someone they love. ప్రేమ అనేది కావాలి ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి మాత్రమే కాదు, ప్రతి ఆర్గానిజంకి. ఐఎమ్ అన్ యానిమల్ లవర్, సో ఐ నో ఈవెన్ అ స్మాల్ బర్డ్ నీడ్స్ లవ్. సో ప్రేమ అనేది ప్రతి ఒక్క కావాలి. అండ్ ఈ పుట్టి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎవ్రీబడి షుడ్ గెట్ టు ఎక్స్పీరియన్స్ ట్రూ లవ్. బట్ మీకు డైవర్స్ అయిపోయిన తర్వాత మీకు ఎవరు నచ్చలేదా? ఇంకా నేను అన్నాను కదా, నాకు ఉన్న కొంచెం ట్రస్ట్ కూడా పోయింది. నాకు ఇప్పుడు ట్రస్ట్ చేయడం అంటే అబ్బాయిల మీద పూర్తిగా పోయిందా ట్రస్ట్? అబ్బాయిల మీదని కాదు, అది ఎవరైనా ఇచ్చు కదా. నేను జెండర్ బేసిస్ మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు సొసైటీ. నాకు అబ్బాయిలని మాత్రమే కాదు, నౌ దట్ నేచర్ కెన్ బి ఇన్ ఎనీబడి. సో నౌ వి రీడ్, వి సీ, మన మాత్రమే కాదు కదా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వీ హవ్ సీన్ దట్ ఇన్ టుడేస్ టైమ్ ఫైండింగ్ ట్రస్ట్ వర్ది పీపుల్ ఇస్ అ లిటిల్ డిఫికల్ట్. That I have realized, but I have not lost hope on love. I have not lost hope on marriage. బట్ ఈసారి నాకు నిజంగా నాకు హార్ట్ఫుల్గా నాకు థ్యాంక్ఫుల్లీ నా పేరెంట్స్కి కూడా ఇవన్నీ జరిగాక నౌ ఈవెన్ దే హ్యావ్ టోల్డ్ మీ టు గో లుక్ ఫర్ యువర్ పార్ట్నర్ యువర్ సెల్ఫ్. నీకు నచ్చితే, నీకు అన్నీ సెట్ అయ్యాక, నీకు కరెక్ట్గా అనిపిస్తే, నీ హార్ట్ మైండ్కి కరెక్ట్ అనిపిస్తేనే ముందుకెళ్దాం. ఇప్పుడైతే కంగారు లేదు, ఎవరో ఒకరు కావాలి, ఓ టైం అయిపోతుంది, ఏం లేదమ్మా, నీకు కరెక్ట్గా అనిపిస్తే నువ్వు తీసుకొచ్చిన అబ్బాయితోనే చేద్దాం అన్నారు. అలా అని చెప్పారని నేను వెతకడం స్టార్ట్ చేయలేదు. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇవన్నీ ఉన్నాయి కదా డ్రీమ్స్. ఎంతమందిని కనాలని ఉంది? ఒక 4-5. ఏంటి పిల్లలు? ఉన్నాలని ఉంది. నాకు చాలా ఇష్టం, నాకు చాలా పిల్లలు అంటే చాలా ఇష్టం. నేను ఒక్క ఆమెనే, నాకు బ్రదర్ సిస్టర్స్ లేరు. సో నేను ఎప్పుడు నా మమ్మీకి అంటుండే, నువ్వు మీరెందుకు ఒక్కటే చేశారు కానీ నేనైతే 4-5 చేస్తాను అని. చేయలే, మంచిదే, మనకు చాలా మనవరాలు ఉంటారు కదా అని వాళ్ళకు కూడా హ్యాపీ. సో ఎస్, ఐ డెఫినెట్లీ వాంట్ టు హ్యావ్ ఎప్పుడు అవ్వాలి, నలుగురు పిల్లలు ఎప్పుడు పుట్టాలి, బాగుండాలి, అందుకే చక్కచక్కమని అందరూ మాట్లాడుతూ ఉండాలి, నువ్వా నేను అన్నట్టుగా ఉండాలి అందరూ. సో ఐ రియలీ వాంట్ అ నైస్ చర్పీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఈసారి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోండి అయితే. లేదు, ఈసారి లవ్ మ్యారేజ్. మళ్ళీ లవ్ మ్యారేజ్? మళ్ళీ కాదు, అప్పుడు అరేంజ్ మ్యారేజ్, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేయాలి. అప్పుడు కూడా లవ్ కాదా? లవ్ ఏం లేదు మీ ఇద్దరిలో? పరిచయమే లేదు, నో పరిచయం. డైరెక్ట్గా వచ్చారు, పెళ్ళి అని అడిగారు,
అందరూ చూసారు, అదే పైకి చూసి ఓ చాలా మంచివాడు, చాలా సాఫ్ట్ స్పోకన్, చాలా స్వీట్, చాలా హంబల్ అందరూ అంటున్నారు కదా, అట్లా చెప్పి బాగుంటాడు అని చెప్పి అట్లే అంతే ఫిక్స్ అయిపోయారు.